హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. రండి ఒకసారి దీని అవతారం చూడండి ఎట్లుందో. ఈ స్టాండ్ నేను మీషోలో 1.5 ఇయర్ బ్యాక్ కొన్నాను. అప్పటి నుంచి మొక్కలు పెడుతున్నాను. ఈ ఎండలకు ఈ మొక్కలన్నీ ఇలా అయిపోయినాయండి. దీంట్లో ఉన్నాయి చూసారా, ఇలా ఎండిపోయినట్టు అయిపోయినాయి మొత్తానికి. ఇది ఒక్కటి, దీన్ని ఏమంటారు, క్యాక్టస్ ఏదో అంటారు. ఇది బాగానే ఉంది. అందులో అయితే మొత్తానికే మొక్క పోయింది, అది ఎండిపోయింది. ఇది కూడా సగం ఎండిపోయి సగం అట్లా ఇంకా చిగురు అయితే వస్తుంది. ఇంకా దీన్ని అంతా కొంచెం ఇవాళ క్లీన్ చేసేసి మొక్కలు కొంచెం మంచి మొక్కలు ఉన్నాయి పెడదామని నా ఆలోచన. ఓకే అండి, పని చేస్తూ మీకు మధ్య మధ్యలో అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ముందైతే ఇవన్నీ తీసేసి, అసలు దీని పెయింట్ కూడా పోయింది. వాస్తవానికి అయితే పెయింట్ కూడా వేయాలనుకున్నా, కానీ ఇంకా వైట్ పెయింట్ ఇంట్లో ఉన్నదో లేదో నేను కూడా చూడలేదు. ఓకే అండి, ఇవి తీసేసి మళ్ళీ సెట్ చేసుకుంటూ అయితే ఇవన్నీ క్లీన్ చేసేసి కొంచెం మధ్య మధ్యలో మళ్ళీ బిట్స్ యాడ్ చేస్తూ ఉంటాను వీడియోకి. అసలు వీటిని చూస్తుంటే అయితే చాలా బాధ అవుతుందండి. అట్లా ఎన్ని మొక్కలు పోయినాయి. ఇదంటే మామూలుగా ఊరికేనే వస్తుంది అనుకోండి, అలా మంచి మంచి మొక్కలు కూడా ఈ సమ్మర్లో చాలా పోయినాయండి. అయితే అండి, నేను ఇందులో నుంచి తీసిన కుండీలే మళ్ళీ పెడదామని అనుకున్న వేరే మొక్కలు పెట్టి. కాకపోతే వాటికి కూడా కొంచెం అంత చాలా డ్యామేజ్ అయింది కదా, వాటికి తగినట్టు ముందు మొక్కలు చూసుకోవాలి. అందుకనే ఆల్రెడీ పెట్టినవి కొన్ని ఉన్నాయి, అవి పెడదామని అనుకుంటున్నానండి. అసలు చూడండి, చాలా తుప్పు పట్టినట్టు అయిపోయింది కూడా. అంటే రోజు ఈ మొక్కలకు వాటరింగ్ చేస్తాం కదా, ఆ నీళ్ళు పడి అంత తొందరగా జంగు వచ్చేసిందండి. మట్టి ఏం పడలేదు, కానీ కింద ప్లేట్లు పెట్టి పెడతాను. కానీ అయినా సరే కొంచెం అట్లా ఎప్పుడన్నా మళ్ళీ ఈసారి ఎప్పుడన్నా చేసినప్పుడు పెయింట్ వేద్దాంలే అని. ఇదండి ఇట్లా ఇందులో మొక్కలు తీసేసిన కుండీల్ని మళ్ళీ బాగు చేయాలి. ఒకటి దాంట్లో కూడా వేరే మొక్కలు కూడా పెట్టాలి. అంటే దానికి కొంచెం టైం పడుతుంది. ఒకటి ఇంకా ఎండలు కూడా పోలే కదా, అందుకని కొంచెం పెడదాం మెల్లిగా అన్నట్టుగా. ఇప్పుడు ఆల్రెడీ సెట్ చేసి ఉన్నాయి కాబట్టి పెడదామని ఇలా పెడుతున్నాను. రోజు వాటర్ చేస్తాం కదండి, వాటర్ చేసినప్పుడు మళ్ళీ కొంచెం మట్టి ఎంత జాగ్రత్తగా పోసినా కొంచెం మట్టి చిందుతూ ఉంటుందండి. కాబట్టి కొంచెం కొంచెం తడి క్లాత్తో తుడుచుకుంటూ పెడితే మళ్ళీ కాస్త నీట్గా బాగుంటాయి కదా అని చెప్తున్నా కదండి. గార్డెన్లో మనము ఎంతో డెకరేషన్ అనేది చేసుకోవచ్చండి ఉన్న మొక్కలతోటి, ఉన్న కుండీలతోటి. బట్ కాస్త ఓపిక కావాలి. ఓపికతో పాటు కాస్త టైం కూడా ఉండాలి. ప్రస్తుతానికైతే ఇలా సెట్ చేస్తున్నానండి. ఉన్నవాడితోటే కాస్త సెట్ చేసి 2 రోజులు కొంచెం ఎండకే ఉంచుదామనండి దాన్ని. కొన్ని అంటే ఎండకు పెయింట్ వేసినవి పెడితే పెయింట్ పోతుంది, మొక్కలు కూడా పాడైతే. కానీ కొంచెం ఒక 2 డేస్ అన్నా ఎండకు పెడదామని. ఎందుకంటే ఈ పూలు ఎందుకో ఎక్కువగా రావట్లేదండి మా ఇంట్లో. అసలు లాస్ట్ ఇయర్ వీడియోస్లలో చూస్తే అసలు ఎన్ని పూలు అనండి. ఈసారి కాస్త వాటి మీద చూస్తే కాస్త తక్కువే అనిపించింది. కొంచెం 4 వర్షాలు పడితే మొక్కలు వికసిస్తాయండి. మనం ఎంత నీళ్ళు పోసినా కూడా, రోజుకు 2 పూటలు పోసినా కూడా వర్షం పడ్డ నీళ్ళలో ఉండే బలం మనం పోసే నీళ్ళలో ఉండదండి మొక్కలకి. అందులో నేను మొన్న ఒక వీడియోలో చూశానండి, వీడియోలో ఎండాకాలం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వద్దు అంటున్నారు. మరి ఆవిడ మరి ఇవ్వచ్చా ఇవ్వకూడదా మీకు ఎవరికైనా తెలిస్తే నాకు ఒక మాట కామెంట్లో పెట్టండి. నేనైతే ఇస్తున్నాను. మరి
ఇస్తేనే కదండి వాటికి కాస్త మరి ఉపశమనం కలిగి కాస్త ఎండని తట్టుకొని ప్రశాంతంగా ఉండగలుగుతాయి కదా అని నా ఆలోచన. ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఎలాగో ఎండలు కూడా దగ్గర పడ్డాయి అనుకోండి, ఇలా సెట్ చేశానండి. చాలా వరకు కొన్ని ప్లేస్లలో వర్షాలు స్టార్ట్ అయినాయి, కానీ మాకైతే ఇంకా మా తెలంగాణలో వర్షాలు అయితే పెద్దగా స్టార్ట్ అవ్వలేదండి. ఇంకా ఎప్పుడు స్టార్ట్ అయితే ఎప్పటికప్పుడు మస్తు వెయిట్ చేస్తున్నాం వర్షం కొరకు, కానీ కుదరట్లేదు. ఎలా ఉందంటారండి, బాగుందంటారా ఇలా సెట్ చేస్తే? ఇగో మన గార్డెనింగ్ వీడియో వాళ్ళకండి కొత్తగా రోజు క్రియేట్ చేయలేము. ఉన్న వాటితోటే మళ్ళీ వాటిని ఏదన్నా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసి మనం వీడియో అనేది అప్లోడ్ చేసుకోవాలండి. ఎందుకు అంటే ప్రతిరోజు మొక్కలు పెట్టలేము, ప్రతిరోజు మొక్కల్లో క్లీనింగ్ చేయలేము, అలాగే ప్రతిరోజు పెయింటింగ్లు వేయలేము, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. మనం ఉన్న వాటితోటే ఉన్న విధంగానే కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటూ మన గార్డెనింగ్ కొంచెం అందంగా మనం చూపించుకోవచ్చు. మనకు కూడా కొంచెం గార్డెన్లో రాగానే కొంచెం చేంజ్ లాగా అనిపిస్తుంది, కొంచెం డిఫరెంట్ అయిపోతుంది. ఎప్పుడు ఒకటే మొక్కలు ఒకే దగ్గర పెట్టకుండా కాస్త మార్చి పెట్టుకుంటే మనకు బాగుంటుంది, వాటికి కూడా కొంచెం స్పెషల్ ఒక వాతావరణం మారింది, హ్యాపీగా ఉన్నాం అన్న ఫీలింగ్ ఉంటుందని నా ఆలోచన. ఎలా ఉందంటారు, బాగుందంటారా నా ఆలోచన? ఓకే ఫ్రెండ్స్, మీకు వీలైతే నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే హైప్ ఇవ్వండి, చిన్న కామెంట్ కూడా పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.